ప్రైజ్ లార్డ్. నా పేరు మోసా కేజియా గ్రేస్. నేను పాస్టర్ మోసా అబ్రహం గారి ప్రథమ కుమార్తెను. మా నాన్నగారికి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని చేయించు ముందుకు కొనసాగుతున్నారు. కాకినాడ పట్టణంలో మారుమూల ప్రాంతమైన దుమ్ములపేట గ్రామంలో చిన్ని పరిచర్య చేయించు మహాసభలు నిర్వహిస్తూ ప్రతిరోజు 100 మంది వృద్ధులకు ఆహారం పెట్టుటకు దేవుడు కృప చూపిస్తున్నారు. మా పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో మా పరిచర్యల నిమిత్తం ప్రార్థించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం మీ ముందుకు మరొకసారి రావటం జరిగింది. దేవుడు మనకు తోడు అనే అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవుడు మనిషికి తోడుంటే ఏం జరుగుద్ది అన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ సమయాన్ని ప్రత్యేకంగా తీసుకొని మీ ముందు నిలబడ్డాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తోడుగా ఉంటే మనిషి జీవితంలో అనేకమైన మార్పులు కలుగుతూ ఉంటాయి. మనిషి జీవితాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మలుస్తూ ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి మనిషికి తెలియాలంటే ముందు దేవుని మనిషికి ప్రత్యక్షం అవ్వాలి. దేవుడు మనిషికి ప్రత్యక్షమైతే తమ బ్రతుకులో అన్నీ మారిపోతాయి. నేను చెప్తున్న ప్రతి మాట ద్వారా మిమ్మలను ధైర్యపరచడానికి, వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని ప్రకటించటం అనేది చాలా అసాధారణమైన విషయం కాదు. వాక్యము మనిషి జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న దానికన్నా దేవుని జ్ఞాపకం చేసుకోవటం శ్రేష్టం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనని వాక్యం ద్వారా సెలవించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, నీకును నీ సంతానమునకును ఈ భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు. అబ్రాహాము వాగ్దానం పొందుకున్నప్పుడు అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా మాట్లాడాడు. చివరి మాటలు అంటాడు, ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమైనప్పటికీ అబ్రాహాము 5వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా చూస్తే, ఆయన ఇందులో అతనికి పాదం పట్టునంత భూమినైనను స్వాధ్యముగా ఇయ్యక అతని కుమారులు లేనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరచదునని అతనికి వాగ్దానం చేశాను. బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళారా, వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏదీ లేని ప్రాంతంలో, ఏదీ లేని సందర్భంలో, ఏదీ లేని పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాహాం జీవితంలో ప్రియమైన వాళ్ళారా, ఆయన నడవడానికి లేని, అడుగు పెట్టలేనంత స్థలం ఉన్నప్పుడు కూడా దేవుడు అబ్రాహాంకు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, నేను నీకు భూమి మీద ఉన్న మనుషులు అన్నిటి కూడా నీ స్వాధీనపరుస్తానని చెప్పాడు. ఆ వాగ్దానాన్ని తీసుకున్న అబ్రాహాము తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒక సందర్భంలో దేవుడు ప్రత్యక్షమైతే ఏం జరుగుద్ది అన్నాను కదా, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అబ్రాహాము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనంలో మనం చూస్తే ఆ 10 వచనాల్లో ఒక సందర్భం కనబడదు. దేవుడు తోడుగా ఉంటే ఏం చేస్తాడా అన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. అబ్రాహాము ప్రయాణంలో బేతేల్ నుండి ఐగుప్తికి ప్రయాణమైనప్పుడు అబ్రాహాము తన భార్య అయిన షారాయిని తోడుపెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణ మార్గంలో ఈమె చాలా అందగతి కనుక ఈ అందాన్ని చూసి ఏమైనా ఎవరైనా కోరుకుంటారేమో అని అబ్రాహాము తనకు ఏదైనా ఇబ్బంది కలుగుద్దేమో అన్న ఉద్దేశాన్ని వ్యక్తపరచుకుంటూ ఆ వ్యక్తాన్ని తన భార్య అయిన షారాయితో చెప్పాడు, నేను నిన్ను సహోదరుని చెప్పుకుంటానని చెప్పాడు. అబ్రాహాము తనను చెప్పిన మాటను సారా కూడా అవునని చెప్పి ప్రయాణం చేస్తున్నప్పుడు ఫరో ఆమెను చూసి చాలా అందంగా ఉంది కనుక ఈమె నాకు కావాలనుకున్నప్పుడు తన భార్యను, అబ్రాహాము భార్య అయిన షారాను తీసుకొని తన రాజ్యగోపురంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అబ్రాహాము భార్య అయిన షారా దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు ఫరోతో మాట్లాడాడు. 17వ వచనంలో అంటాడు, అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన షారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించును అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, ఫరోను అతని ఇంటి వారు బాధించబడ్డారు. ఎందుకు బాధించబడ్డారు అంటే దేవుడు తోడుగా ఉన్న మనిషిని బాధ పెట్టినందుకు బాధించబడ్డాడు.
దేవుడు తోడుగా ఉన్న మనిషిని బాధ పెడితే ఎవరైనా బాధించబడతారు. వెంటనే దేవుడు తోడుగా ఉన్న మనిషిని బాధ పెట్టడం వలన ప్రేమను వల్ల ఆ బాధ ఏంటో మనిషికి అర్థమైంది. ఆ ఫరో అంటాడు కదా అబ్రాము నువ్వు చేస్తున్న పనేంటి? నన్నును నా కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చావు, ఎందుకు నా సహోదరుని ఎందుకు నువ్వు చెప్పావు అని చెప్పేసి అబ్రామును పిలిచి ఆ విషయాలని ప్రకటించిన తర్వాత వెంటనే తన భార్య అయిన శారాను చేతికిచ్చి అప్పగించేస్తాడు. అప్పగించిన వెంటనే అంతేకాదు తనకు కావలసినవంతా ఇచ్చి పంపుతాడు. మనం గమనించాలి, దేవుడు తోడుగా ఉంటే ప్రేమను వర్లారా ఆయన ఇతరులతో మాట్లాడతాడు. ఎందుకంటే అబ్రాము యుద్ధంకి వెళ్ళకుండానే ఫరోతో గొడవ పడకుండానే తన భార్య అయిన శారాను తిరిగి సంపాదించుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి మనుషులు తెలుసుకోవాలి. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుద్ది అంటే ప్రేమను వర్లారా దేవుడు తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆది కాండంలో దేవుడు అబ్రాముతో చాలాసార్లు మాట్లాడినట్లు బైబిల్ చెప్తా ఉంది. ప్రేమను వర్లారా ఇదే వాగ్దానాన్ని 12వ అధ్యాయంలో చెప్పారు, 13వ అధ్యాయంలో చెప్పారు. చాలా సందర్భాల్లో అదే వాగ్దానాన్ని తిరిగి అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమై చెప్తా వచ్చాడు. ఈరోజు నేను మీకు చెప్తున్నది ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు తోడుగా ఉంటే మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు బైబిల్ చెప్పింది కదా, పాదము పెట్టడానికి కూడా స్థలము లేదన్నారు. పాదము పెట్టడానికి స్థలము లేదు. పాదము పెట్టడానికి స్థలం లేనప్పుడు కూడా భూమి అంతా నీదే అని చెప్పటం జరిగింది. బైబిల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనిషి మీద మనిషి ఆధారపడి ఈ లోకంలో దేవుని విడిచిపెట్టే మనుషులు దేవునితో ఉండకుండా మనుషులతో ఉండాలని, మనుషులు తోడుగా ఉండాలని ఎంతో ప్రయత్నాలు చేస్తారు. ప్రియమైన వాళ్ళారా, మనిషికి తోడు ఇవ్వడు, మనిషి ఆదరించలేడు, మనిషిని ధైర్యపరచలేడు, మనిషిని ప్రియమైన వాళ్ళారా హెచ్చించలేడు. వాక్యం చెప్తుంది మనుషులు చేయలేరు. ఎందుకంటే మనిషికున్న తత్వం తన ముందుకు వెళ్ళాలని, దేవునికున్న తత్వం నేను తోడుగా ఉంటానని. దేవుడు అదే చెప్పాడు. ఆయన చెప్పింది చేస్తాడు. అబ్రాహాంకి అదే చెప్పాడు, ఏమని నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆ మాటను తీసుకుని ప్రయాణమైన అబ్రాహాము ప్రియమైన వాళ్ళారా ఆది కాండం 12వ అధ్యాయాన్ని ప్రారంభించి 12వ అధ్యాయము ప్రియమైన వాళ్ళారా 10 నుండి 20 వచనాల్లోనే తన తోడేంటో అబ్రాహాముకు తెలియపరిచాడు. మీరు అర్థం చేసుకోవాలి, ప్రియమైన వల్ల దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే మాట తప్పని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలను అర్థం చేసుకోవాల్సిన సంఘటనలు ఉన్నాయి. ప్రియమైన వర్లారా, మనుషులు అనుకుంటారు ఆయన తోడుగా నాకుంటే బాగుంటుంది, ఆయనతో నేనుంటే బాగుంటుంది, ఆయనలో ఉంటే నేను బాగుంటుంది. మనుషులతో ఉంటే ఏమీ రాదు. ఒక వెంట్రుకలు తెలుపు కానీ నలుపు కానీ చేయలేరు. ఇంకా చెప్పమంటారా, మనుషులతో తోడుగా ఉండాలని మీరు కోరుకుంటే మనుషుల వలన మీకు నష్టం కలుగుద్ది. ఆ నష్టాన్ని తెచ్చుకున్న దానికన్నా ఇష్టాన్ని ఇచ్చే దేవుడు, నష్టాన్ని ఇష్టాన్నిగా మార్చేసే దేవుడు తోడుగా ఉండటం చాలా ముఖ్యమైన సంఘటన మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ప్రియమైన వల్ల జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో మనిషి తన భార్య భర్తకు తోడుగా రాదు. లేకపోతే నీకు సహోదరుడు ఉన్నాడు, మీ సహోదరుడు నీ చేయిపోతే చేయిస్తాడా అంటే ఇవ్వడు, చేయిపోతే ఇవ్వలేడు. ఎందుకని? మనిషి దేహాన్ని ఇంకొకరికి ఇవ్వలేరు. కానీ సర్వస్వం ఇవ్వగలిగిన దేవుడు తోడుగా ఉంటే ఆయన అన్నీ ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏమీ లేదు. ఆయన సమస్తమును సుసాధ్యపరచగలిగిన గొప్ప సమర్థుడు. అందుకనే అబ్రాహాం జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు అబ్రాహాం పొందుకున్నట్లు బైబిల్ చెప్తా ఉంది. నేను అబ్రహాము గురించి మాట్లాడట్లేదు, అబ్రాహాము గురించి మాట్లాడుతున్నా. గత వారం కూడా అబ్రహాము గురించి వివరణ ఇచ్చాను. ఈ వారం అబ్రాహాము గురించి మాట్లాడుతున్నా. సంపూర్తిగా అబ్రహాముగా మార్చబడలే, కానీ అబ్రాహాముగా మార్చబడక ముందే అబ్రహాము ఎన్నో విషయాలను సాధించినట్లు బైబిల్ గ్రంథంలో నేను స్పష్టంగా చూస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ఫరో తనకు సొంతం చేసుకోవాలనుకున్న వాడు తిరిగి అప్పగించడానికి కారణం దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే ఫరోతో మాట్లాడాడు. ఏ విధంగా? ఆయనను మొత్తి మాట్లాడాడు కనుక
ఆ ఫరో అదే వ్యక్తపరుస్తాడు, బాబోయ్ నీ భార్యను తీసుకురావటం వలన నా కుటుంబానికి నష్టం వచ్చిందన్న సంగతి తెలియజేసి తిరిగి అప్పగిస్తాడు. 13 అధ్యాయానికి వస్తే ప్రియమైన వాళ్ళారా, 13 అధ్యాయంలో అబ్రాము కాపరులు, లోతు కాపరులు ప్రియమైన వాళ్ళారా వివాదానికి దారి తీసుకున్నారు. ఎందుకంటే ఆస్తి ఎక్కువైపోయింది. ఆస్తి ఎక్కువైపోయినప్పుడు వివాదం వచ్చింది. వివాదాన్ని తీసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఇరువురు మాట్లాడుకున్నారు. 13 అధ్యాయంలోకి చూస్తే బైబిల్ గ్రంథంలో 13 అధ్యాయము 8వ వచనం నుండి, కాబట్టి అబ్రాము మనము బంధువులు గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు అన్నాడు. ఎందుకు తెలుసా? కలహాలు పెట్టుకోవటం వలన వచ్చే లాభం లేదు, వేరుగా ఉండటమే మంచిది. కలహాలు తెచ్చుకొని ఏదో చేద్దామంటే ఉపయోగం లేదు. అందుకని అబ్రహాముకు తెలుసు. ఎందుకో తెలిసిన, అబ్రహాముతో ఉన్నవాడు మామూలుడు కాదు, లోతు లాంటి వాడు కాదు. అబ్రహాముతో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు అబ్రహాముతో ఉన్నాడన్న సంగతి అబ్రహాముకు తెలుసు. అందుకనే 13 అధ్యాయంలోకి వస్తే 10వ వచనంలో చూస్తే అబ్రహాము లోతు చెప్పాడు, అబ్రహాము మనకున్న ఆస్తి ఏ తట్టు చూసినా విస్తారంగా ఉంది, కాబట్టి నీకు ఏ ప్రాంతం కావాలో తీసుకో అన్నప్పుడు లోతు ప్రియమైన వాళ్ళారా అప్పుడు సొదొమ గొమొర్రా నాశనానికి ముందు ఆ పట్టణము చాలా అందమైన పట్టణం, చాలా ఆశీర్వదించబడిన పట్టణం. అంతేకాదు 10వ వచనంలో అంటాడు, అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తి దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. ఐగుప్తి దేశం అంతా కూడా యెహోవా తోట వలె ఉన్నదంట. యెహోవా తోట వలె ఉన్న దేశాన్ని, ప్రాంతాన్ని, పొలాన్ని, ఆస్తిని ప్రియమైన వర్లారా ఇచ్చేయడం మామూలు మాట కాదు. ఈ రోజుల్లో ఇరువురు అన్నదమ్ములు కలిసి ఒక ఇల్లుని కట్టుకుంటే ఆ ఇరువురు అన్నదమ్ములు కలిసి నివాసం చేస్తున్న సందర్భంలో పిల్లల వల్ల వచ్చిన సంఘటనల వల్ల ఇరువురు సద్దుమునుకోలేని పరిస్థితి. పార్ట్నర్స్గా వ్యాపారం చేసుకున్న వారు కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఇరువురు అన్నదమ్ములు ఒక ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నారు. సర్దుమునుకోలేకపోని పరిస్థితులు ఉన్నాయి. ఒక అన్నదమ్ముడు బాగుంటే ఇంకో అన్నదమ్ముడు చెడుగా ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈయన లోతు అబ్రహాము పంచుకున్న విధానం చూసుకుంటే అబ్రహాంకి ఒకటే ధైర్యం. ఏంటో ఆ ధైర్యం తెలిసిన ప్రేమ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. దేవుడు నాకు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తానని. ఎందుకో తెలిసిన ఆయనతో చెప్పిన వాగ్దానం అలాంటిది. పాదము పట్టలేనంత స్థలము, పాదం పెట్టడానికి కూడా స్థలము లేని సందర్భంలో వాగ్దానం చేసిన దేవుడు ఏ తట్టు, కుడి తట్టు అక్కడ అంటున్నాడు. అక్కడ చూడండి, ఆదికాండము 13 అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడ రాయబడ్డది, ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది గదా, దయచేసి నీవు విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినడలా నేను కుడి తట్టుకు వెళ్ళదును, నీవు కుడి తట్టునకు వెళ్ళినడలా నేను ఎడమ తట్టుకు వెళ్ళదునని లోతు చెప్పగా అన్నాడు. ప్రియమైన వర్లారా, నీకు ఏది కావాలో తీసుకో. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, ఎడమ తట్టుకు వెళ్తే కుడి తట్టుకు వెళ్తాను, నీ ఇష్టం. ఎందుకని నీ ఇష్టాన్ని చెప్పుకో, నీకు ఏది కావాలో తీసుకో అన్న సంగతిని లోతుకు వ్యక్తపరిచారు. ఎంత ధైర్యం అండి, ఎంత సాహసం అండి, ఎంత జ్ఞానమండి. ప్రియమైన వర్లారా, దేవుని మీద ఆధారపడటం ఏంటో ఈ వచనం ద్వారా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని మీద ఆధారపడటం, దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి అబ్రహాము ప్రత్యక్షపరచుకోవటం. ప్రియమైన వర్లారా, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఈయన తనలో ఉన్న దేవుని ప్రత్యక్షపరచటం. ఎందుకంటే ఆ మంచి ఫలమైన ఆ ప్రాంతాన్ని తీసుకోకుండా లోతుకు ముందు అవకాశం ఇచ్చాడు. అసలు ఇవ్వాల్సిన పరిస్థితులు లేదు. ఎందుకు ఇవ్వాలి? అబ్రామును దేవుడు పిలిచాడు కానీ లోతుని పిల్లే. కానీ లోతు అబ్రాముతో ప్రయాణం చేసినప్పుడు సమానంగా పంచివ్వడానికి అబ్రాము ఇష్టపడ్డాడు. ఈరోజు అన్నదమ్ముడికి కొంచెం సమానత్వంగా చూసే అన్నదమ్ములు లేరు ఈ రోజుల్లో, కుటుంబం లేదు ఈ రోజుల్లో, బంధువులు లేరు ఈ రోజుల్లో, తోటి ఉద్యోగస్తుడు ఇంకొక ఉద్యోగస్తుడు సమానంగా చూడలేని రోజుల్లో ఉన్నాం ప్రియమైన వర్లారా. కానీ అలాంటి పరిస్థితులు అబ్రాము కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ ఆ పరిస్థితులు ఏమీ చూసుకోలే. తను చూసుకున్నది ఒక్కటే, వాగ్దానం. వాగ్దానాన్ని చూసుకున్నాడు, వాగ్దానానుసారంగా నడిచాడు. ప్రేమ మరలా ఆ వాగ్దానం తన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేస్తుంది. ప్రేమ వల్ల పంచి ఇచ్చేసిన తర్వాత తన ప్రయాణం తను చేశాడు, ఈయన ప్రయాణం ఈయన చేసుకున్నాడు. మాటను తీసుకున్న అబ్రాము తన జీవితంలో
12వ అధ్యాయంలో ప్రయాణమైన అబ్రాహాం జీవితాన్ని ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు మలిచాడు. ఈరోజు నేను మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దయచేసి గమనించండి. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితికి ఎదగండి. వాక్యము మనిషి జీవితంలో ఫలించాలి. వాక్యం తెలిసిన వాడు ఆశీర్వదించబడాలి. ఎందుకు తెలిసిన? దేవుడు తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు ఆయన మాటను వెనక్కి తీసుకునే దేవుడు కాదు. బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన స్థితిలో మన ప్రయాణాన్ని చేయాలి. పిన్ని కొడుకైన తమ్ముడు అనారోగ్యం వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ వల్ల శరీరంలో ఉన్న ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయి దాదాపు 28,000 కౌంట్కి దిగిపోయింది. ప్రమాదం పొంచి ఉంది. వెంటనే డాక్టర్లు చెప్పారు, వెంటనే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్న. హాస్పిటల్లో తీసుకెళ్ళి ఉదయం తీసుకెళ్ళి నేను జాయిన్ చేశాను. సాయంత్రం సమయంలో రాత్రి 9 అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చిన సందర్భంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఆ అబ్బాయికి నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. 10 గంటల ప్రయాణంలో నేను మా దైవజనులను షారాన్ని కలిసి 20 వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాల సమయంలో రిపోర్ట్ కోసం ఎదురు చూశాను. ఆ రిపోర్ట్లో ఉన్న ప్రతిఫలం ఏంటో తెలిసిన డాక్టర్లకు ఆశ్చర్యం. 28,000 ప్లేట్లెట్స్ కౌంట్ని ఒకేసారి దాదాపు 168,000కు వెళ్ళిపోయింది. డాక్టర్లు అన్నారు, టెక్నీషియన్లు అన్నారు, ఎలాగండి ఇది ఎలా జరిగిందన్నారు. ప్రేమను వాళ్ళారా, మీకు సాధ్యం కాదు కానీ నాకు సాధ్యం. ఎందుకు తెలిసిన? దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న సంగతిని రుజువుపరిచాడు. అబ్రాహాము జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు, ఎన్నో మేలులు దేవుడు అబ్రాహాము జీవితంలో చూడడం జరిగింది. ఈరోజు మనకు తోడుగా ఉంటే దేవుడు ఏం జరుగుతుందంటే శత్రువుతో కూడా మాట్లాడతాడు. అక్కడ అదే జరిగింది. ఫరోతో మాట్లాడాడు. ఆయనకు తోడుగా నేనున్నాను సంగతి, నీకు తోడుగా నన్న సంగతి నీ శత్రువులతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మొదలు పెట్టాడు అనుకోండి, ఆశ్చర్యం జరుగుతుంది. వారి జీవితాల్లో మార్పులు తీసుకుని వస్తారు. ప్రేమను వారి పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఈ లోకంలో మనుషుల మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుని ఆలోచనను స్పష్టంగా తీసుకోగలిగితే ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతాలు చేస్తాడు. ధైర్యం ఉండాలి. క్రైస్తవుడు అంటే ధైర్యశాలి. అబ్రాహాం అలాగే ధైర్యంగానే ఉన్నాడు. తన ప్రయాణం అంతా ధైర్యంగా చేశాడు. తనలో ఎప్పుడు కూడా నాకు కనిపించిన విషయాలన్నిటిలో నేను గమనిస్తే అబ్రాహాము ప్రయాణంలో ఎక్కడ భయపడినట్లుగా కనపడలే, నాకు కనిపించలే. ఎక్కడ ఆయన భయపడినట్లుగా. ఎందుకో తెలిసిన? భయపడవలసిన అవసరం లేదు. క్రైస్తవుడు అయిన నీవు ఎందుకో భయపడిపోతున్నావు? ఎవరో తోడు కావాలని కోరుకుంటున్నావు. మనుషులు ఎంతవరకు సహాయం చేస్తారంటే సహాయం చేయాలి. ఒకవేళ చేస్తే వారు కోరికను నెరవేర్చుకోవడానికి నీకు సహాయం చేస్తారు తప్ప మరొక విధంగా సహాయం చేయరు. ఈరోజు వాక్యం చెప్తుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు తన ఆలోచన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నాడు. తోడుగా ఉండాలంటే ఒక్కటే కారణం, నీవు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయకుండా ఆయన తోడు నీకు రాదు. ప్రియమైన వల్ల ఆయన మాటలు నీకు వినబడవు, ఆయన ఆలోచనలు నీలోనికి ప్రవేశించవు. ఈరోజు దేవుని సమ్ముఖంలో ఉన్న నీవు నేను మనమందరము ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒకటే చెప్తాను. ఏంటో తెలిసిన? వాక్యాన్ని అర్థం చేసుకోవటం. వాక్యం అర్థం చేసుకుంటే వాక్యమే క్రియారూపంగా మారుతుంది. అబ్బాయికి బాగాలేదని సంగతి నాకు తెలుసు, ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాడని సంగతి నాకు తెలుసు. సహోదరుడు జాన్ అనారోగ్యంతో ఉన్నాడని సంగతి తెలుసు, హాస్పిటల్లో జాయిన్ చేశాను. కానీ ఒక్క రాత్రిలోనే ప్రియమైన వాళ్ళారా అద్భుతం చేశాడు కదా. 28,000 ప్లేట్లెట్ కౌంట్స్ని దాదాపు 168,000కు జరిగింది. ఒక మనిషికి ప్లేట్లెట్ కౌంట్స్ పెరిగితే రోజుకు 4,000 కానీ 10,000 కానీ పెరుగుతాయి. టెక్నీషియన్ చెప్పిన ప్రకారంగా ఒకేసారి 4 రెట్లు పెరగవు, కానీ 4 రెట్లు పెరుగుతాయన్న చెప్పి నన్ను పంపిన దేవుడు మాట. కాబట్టి తోడుగా ఉంటే ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది. స్వస్థత పరచు దేవుడు ఆయన. తోడుగా ఉంటే స్వస్థత పరుస్తాడు, తోడుగుంటే కాపుదలిస్తాడు, తోడుగా ఉంటే ఆశ్చర్యాలు జరుగుతాయి, తోడుగా ఉంటే కుటుంబాల పరిస్థితులు మారిపోతాయి, తోడుగా ఉంటే దీవించబెడతాం, తోడుగా ఉంటే ఆ అద్భుతాలు కల్లారా చూస్తాం. ప్రేమను వర్లారా అబ్రాహాముకు తోడుగా ఉన్నాడు కనుక అబ్రాహాము అడుగుపెట్టిన ప్రాంతమంతటిని దేవుడు ఆశీర్వదించాడు.
అబ్రాము అడుగుపెట్టిన ప్రాంతమంతా ఆశీర్వదించాడు. అబ్రాము అడుగుపెట్టిన ప్రాంతమంతా ఆశీర్వదించాడు. ఆ ప్రాంతమంతా ఎందుకు ఇన్ని పర్యాయాలు నేను మీకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు ఇన్ని పర్యాయాలు మీకు వ్యక్తపరుస్తున్నాను తెలుసా? దేవుడు తోడుగా ఉంటే పరిస్థితులు మారిపోతాయి. నీకొక్కరిగా మారటం కాదు, నీ ఒక్కరివే మారటం కాదు, నీ పరిస్థితులు మారాయనుకోండి, నీ మీద ఆధారపడిన వారు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? అదొక్కసారి అర్థం చేసుకో. నీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో. నీ మీద ఆధారపడిన వారు నీ కుటుంబమే అనుకుంటున్నావు, కానీ కాదు. నీ మీద ఆధారపడిన వారు జాగ్రత్తగా గమనించండి. కిరాణా కొట్టేవాడు నీ మీద ఆధారపడ్డాడు. ఎలాగ ఆధారపడ్డాడంటారంట? నువ్వు వెళ్ళి సరుకులు కొనుక్కుంటేనే తన కుటుంబం పోషించబడుతుంది. ప్రేమను వల్లారా, బస్తా మోసిన వాడు ఆధారపడ్డాడు. బియ్యం బస్తా మోస్తేనే కదా తనకు జీతం వస్తుంది. ప్రేమను జ్ఞాపకం, ఆకలి వారు ఆధారపడ్డారు, చేపలు కొనేవారు ఆధారపడ్డారు, మాంసం అమ్మేవారు ఆధారపడ్డారు, ఇల్లు కట్టేవారు ఆధారపడ్డారు, వస్తువులు అమ్మేవాడు ఆధారపడ్డాడు, పని చేసేవాడు ఆధారపడ్డాడు. ఇంతమంది నీ మీద ఆధారపడ్డాడు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? మర్చిపోవడానికి వీలేదు. మర్చిపోకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవాడు వెనుక చూడు. నా ప్రయత్నం, నా ప్రయాస అదే. ఈరోజు మీకు నేను చెప్తున్నది అదే. దేవుని మీద ఆధారపడితే నువ్వు వెనుక చూడవలసిన అవసరం ఉండదు. కాబట్టి దయచేసి గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ప్రేమను వల్లరా, దైవజనులు చెప్పే మాటలు వినండి. ఆశ్చర్యకరమైన రీతిలో నీ పరిస్థితులన్నీ మార్చేస్తాయి. రానున్న దినాల్లో నా వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా తెలియజేస్తాను. ఎందుకో తెలుసిన, దేవుని మీద ఆధారపడితే ఏం జరుగుద్దో ఆయన ఎన్నో అనుభవాలు నా జీవితంలో నుండి వచ్చాయి. మీకు నేను చిన్నగా కనిపించినా కానీ నా జీవితంలో పడిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా ప్రతి వారం నేను మీ ముందుకు తీసుకొని వస్తా. ప్రేమను వల్ల జ్ఞాపకం చేసుకోండి. వాక్యము మన జీవితంలో ఫలించాలంటే వాక్యానుసారమైన బ్రతుకు నీకు ఉండాలి. వాక్యానుసారమైన ఆలోచన నీకుండాలి. వాక్యానుసారమైన ఉద్దేశాలు నీకుండాలి. వాక్యానుసారమైన తలంపులు నీకుండాలి. వాక్యము ఫలింపు నీ జీవితంలో జరగాలి. అదే దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి అన్యజనులు సైతం సాక్ష్యమిస్తారు. ఫరో అదే సాక్ష్యం ఇచ్చాడు. బాబు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, తీసుకెళ్ళి బాబు నీ భార్యను అప్పగించాడు. అన్యజనుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు అన్యజనులు నీకు సాక్ష్యం ఇస్తారని వాక్యం చెప్తా ఉంది. ప్రేమను నువ్వు సాక్షిగా మారాలి. నా ప్రయత్నం ఏంటో తెలిసిన, నా ప్రయత్నం ఒక్కటే, నేను ఎవ్వరికి వెళ్ళి ఏమి చెప్పను, కానీ నా దేవుడు నా పట్ల చేసిన కార్యాలు, ఆ కార్యాలే ప్రకటన జరగాలి. ఆ కార్యాలు ప్రజలకు కల్లారా చూడాలి. ఆ కార్యాలు ప్రజలు వివరించాలి. అన్ని జనులు సైతం నీకు సహాయం చేసేవారిగా ఉండాలి. కాబట్టి అలాగ మార్చబడడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దీవించబడతావు. ఈరోజు దీవించబడతావు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కొన్నిసార్లు ఒత్తిళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అక్కర్లు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఎన్నో జరుగుతాయి. కానీ నీతో ఉన్న దేవుడు నిన్ను విడబాడు, ఏ క్షణం కూడా విడబాడు. అబ్రాహాము తన భార్యను అప్పగించేసి ఇంటికి వచ్చేసాడు కదా. ఉదయకాల సమయానికి తిరిగి తన భార్య తనకు దగ్గరకు వచ్చేస్తుంది కదా. అదే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నష్టం వస్తే నష్టానికి ప్రతిఫలం వస్తుంది. నష్టం వచ్చింది కదా అని నష్టం చేసే వ్యక్తి మీద పడి ఏడుస్తాం. నీ దేవుని దగ్గరికి వెళ్ళి వేడలేవు, నీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పలేవు. కారణం ఏంటి తెలిసిన, నష్టం చేసే మనిషిని చూపెడతాడు సాతానుడు నీకు, కానీ నష్టాన్ని పూడ్చగలిగిన దేవుణ్ణి ఏమాత్రము సాతానుడు నీకు చూపించడు. నువ్వు చూడవలసింది దేవుణ్ణి, నువ్వు ప్రయాణం చేయవలసింది దేవునితో. దేవుడు నీకు తోడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన ఒకటే చెప్పాడు, భయపడద్దు, నేను నీకు తోడు అన్నాడు. భయము నీలో ఉండడానికి వీల్లేదు. భయము నీలో నుండి పారిపోవాలి. అదే సాతానును పారగొల్లే శక్తి నీలో ఉంది. భయపెట్టే తత్వం సాతానుడిది, ధైర్యపరిచే తత్వం నేను ఆరాధిస్తున్న గొప్ప దేవుని. అబ్రహాము ఉన్నంత విశ్వాసం భూమి మీద ఎవ్వరికీ లేదన్నాడు. అంత గొప్ప అబ్రహాము జీవితాన్ని తీసుకొని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. తన ప్రయాణంలో ఎక్కడ కూడా నష్టం వచ్చిన దగ్గర లాభం
పొందుకున్నట్లు మనం చూస్తాం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి గమనించు, ఆలోచించు. ఆలోచిస్తే ప్రతి ఆలోచనకు సమాధానం దొరుకుతుంది. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, ఆయన నీ కృప ద్వారా దేవుడు తోడు అన్న మాట ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా నువ్వు వివరించినందుకు వందనాలు. ప్రతి మనిషిని ఆశీర్వదించండి. ఈ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు వ్యక్తిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి నీ ఆలోచన తీసుకునే వారిగా ఉంచి నీ ఆలోచన ప్రకారంగా నడవగలిగిన స్థితిని కలుగు చేయండి. అందరి హృదయాలను మీరు తట్టండి. వారి పరిస్థితులు యేసు నామములో మార్చబడును గాక. అద్భుతాలు చేయదేవా, అనేకుల జీవితాలు అద్భుతాలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. అనేకుల జీవితాలు ఆశ్చర్యకరమైన రీతిలో మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది నాది, అది నాదని ఆలోచన తీసివేసి దేనినైనా ఆశ్చర్యకరమైన రీతిలో మార్చగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వగలిగిన దేవుడు సమర్థుడు నీవు గనుక నీవు ఆశ్చర్యకరమైన రీతిలో జరిపించండి. ఫలించదు అని ఎవరైతే నేర్చలేకపోతున్నారో ఫలించదానిగా మార్చే గొప్ప శక్తి కలిగిన దేవుడు నీవు కనుక నీవు అన్నీ చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి ఆలోచన నీ వశపరచుకోండి, వారి ఉద్దేశాలు నీ వశపరచుకోండి, దీవించండి. ఆశీర్వాదకరంగా వారి జీవితాలను మలచి మహిమకరంగా ఉంచి నడిపించుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ మోసా అబ్రహాం గారి వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ మోసా అబ్రహాం, దుమ్ములపేట బీచ్ రోడ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9908972752 మరియు 8522959111. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.